సమాజహితం కోరి సంకల్పం చేసిన ఒక మంచి కార్యం ఆగింది అంటే గనక ఇంకా బలంగా ఏదో జరుగుతుందన్న బలమైన నమ్మకంతో అందరం ఉండాలి. ఆ 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ సంకల్పంలోనే ఒక సామాజిక హితం కోరి చేసినటువంటి సంకల్పం ఉన్నది. ఎందుకంటే ఆంజనేయ స్వామిని అందరూ కేవలం దేవాలయానికి వెళ్ళి పూజ చేసి మాత్రమే వస్తుంటారు. అవసరమైతే హనుమాన్ చాలీసా అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడంలోనే మన ఆంతర్యం ఏంటంటే త్రేతాయుగంలో రామాయణం కాలంలో ఆంజనేయ స్వామి అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే నవవ్యాకరణ కోవిదుడు అంటారు. సో నవవ్యాకరణ కోవిదుడు శక్తిశాలి, బుద్ధిశాలి, బలాఢ్యులు, ఇన్ని గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధర్మానికి దాసుడు అంటే రాముడికి దాసుడుగా పనిచేస్తాడు, ఒక మంచి పనికి దాసుడుగా పనిచేస్తాడు. అందుకని మనం విగ్రహం నిర్మాణంలో తీసుకున్నటువంటి సంకల్పంలో ప్రామాణికం ఏంటంటే ఆంజనేయుని విగ్రహం చూసినప్పుడు ఆయన గుణగుణాలు మన మనసులోకి రావాలి.